హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తనూజ వన్ అండ్ ఓన్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. లేడీ కంటెస్టెంట్లలో తనూజాని మించిన వారు మరొకరు లేరు. టాస్కుల్లో కానీ మాటల్లో కానీ ఏదైనా కూడా తనకి తానే సాటి అని నిరూపించుకుంది తనూజ. మొత్తంగా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరి గురించి ఎప్పుడు మాత్రమే మాట్లాడాలి, ఎవరి గురించి ఎక్కడ మాట్లాడాలి అన్నది తనూజకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఎందుకంటే తనతో రైవల్రీ పెట్టుకోవాలనుకుంటున్న వారిని కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటూ ఆటని తనే విన్నర్గా నిలవాలనే కసితో అడుగులు ముందుకు వేస్తుంది. అవి కరెక్ట్గా వేస్తుంది అని చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వారం బిగ్ బాస్ 10 మందిని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బీబీ రాజ్యం అంటూ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో గెలుస్తూ పోతూ ఉంటే కొంతమంది నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యి నామినేషన్స్ నుంచి సేఫ్ జోన్కి అయితే వచ్చేస్తారు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్లోనే తనూజ బంపర్ విక్టరీ పొంది నామినేషన్స్ నుంచి సేఫ్ అయినట్టుగా ప్రకటించాడు బిగ్ బాస్. సో టాస్క్లో అయితే గెలిచి ముందుగా వేరే వారు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలని అనుకున్నారు. కానీ అక్కడ హౌస్లో యునానిమస్గా తనూజ బాగా ఆడింది కాబట్టి తనూజ సేవ్ అవ్వడానికి అర్హురాలు అంటూ అందరూ ఏకాభిప్రాయానికి రావడంతో తనూజ ఇక ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయితే అయిపోయింది. అయితే తనూజ నామినేషన్స్లో ఉన్నా కూడా బేఫికర్, ఎందుకంటే తనూజకి ఓటింగ్ టాప్ ప్లేస్లో కొనసాగుతుంది కాబట్టి తనూజ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 0% అని చెప్పవచ్చు. అయితే తనూజ నామినేషన్స్లో ఉంటే వేరే వారికి ఓటింగ్ ఒక రకంగా జరుగుతుంది. తనూజ నామినేషన్స్లో లేకపోతే క్రాస్ ఓటింగ్ జరిగి ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. ఇక ఈ వారం పరిస్థితి కూడా అలాగే ఉంది అని చెప్పవచ్చు. దీంతో ఇక ఆపరేషన్ దివ్య కూడా మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా టాస్క్ గెలిచి బంపర్ విక్టరీ సాధించి నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన తనూజపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ సీజన్ విన్నర్గా తనూజ నిలుస్తుంది అని భావించేవారు ప్రతి ఒక్కరూ కూడా తనూజ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.